హలో ఎవ్రీబడి, నా పేరు కొందర్. రీసెంట్గా ఐ హ్యావ్ మెట్ సమ్ పీపుల్ అండి, సమ్ యూత్ అనమాట. దే ఆర్ జెన్జీ. వాళ్ళు ఈ కాలపు రాజకీయ నాయకుల మీద అంటే వాట్ దే నో, వాళ్ళు చూసి వాళ్ళు మాట్లాడే వాళ్ళు వేసి ఈ సెటర్లు చూసి జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఏ వీడియో అనమాట. జస్ట్ అంటే నాయకులు అంటే ఎలాంటి నేతలు ఉండేవారు, నేతలంటే ప్రజల కోసము వాళ్ళ మాట విని వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళతో పాటు ప్రజల్ని గెలిపించిన వాళ్ళు ఈ నాయకులు అన్నమాట. అలాంటి నాయకుల గురించి నాకు తెలిసిన ముగ్గురు నాయకుల గురించి ఇక్కడ చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అందులో నేను చెప్పే ముగ్గురు నాయకులు, ఒకరు ఎన్టీఆర్, 2 వైఎస్ఆర్, 3 కేసీఆర్. నేను ఈ ముగ్గురిని ఎందుకు ఎంచుకున్నాను అని చాలామందికి డౌట్ రావచ్చు. నేను చేసే ఈ వీడియోలో ఫస్ట్ నాకు నచ్చిన నేను మెచ్చిన నాయకుడు వచ్చేసి ఎన్టీఆర్, 2 వైఎస్ఆర్, 3 కేసీఆర్. ఎందుకంటే మన ఈ తెలుగు ప్రజల దశ దిశ మార్చిన వీరు ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ దాకా అనమాట. ఈ ముగ్గురు ఢిల్లీ రాజకీయంతో ఢీ అంటే ఢీ అని ఉన్నారు. ఫస్ట్ ఎన్టీఆర్, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం లేచిన ఓ వక్త, ఓ నాయకుడు. జస్ట్ ఢిల్లీలో ఒక నాయకుడు అన్న ఒక మాట, మేము చెప్పులు మార్చినంత ఈజీగా మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని మారుస్తాం అన్న ఈ ఒక్క మాట విని తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ పెట్టి నిలిచి గెలిచి తెలుగువాడి సత్తా ఢిల్లీలో చాటి ఢిల్లీని రాష్ట్రంలో ఓడించి మన సత్తా ఏంటో చూపించి మన ఆత్మగౌరవం కోసం నిలబడ్డ నాయకుడు నందమూరి తారక రామారావు అన్న. ఆపై ఈ రెండో నాయకుడు ఆయన వచ్చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన గురించి చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మన తెలుగుదనపు కట్టుబొట్టు ఆయన సొంతం. ఆయన పంచ కట్టుకుంటాడు, బొట్టు పెట్టుకుంటూ తోపుకుంటాడు అనమాట. నెత్తి అది కట్టేసి ఢిల్లీ రాజకీయాన్ని సైతం తన భుజస్కంధాల మీద మోసిన ధీరుడు ఆయన. నేను ఢిల్లీతో మాట్లాడను, ఢిల్లీ నాతో మాట్లాడుతుంది అన్న వక్త. సచ్ టాల్ లీడర్. ఇక నేను చెప్పబోయే మూడో నాయకుడు తెలంగాణ పోరు బిడ్డ కేసీఆర్. ఆ తరానికి ఈ తరానికి ఆయన వారధి అనమాట. మలిదశ ఉద్యమానికి ఆయన సారథి. భాషపై ఆయనకున్న పట్టు అంతా ఇంత కాదు, తొక్కితోలు తీస్తాడు భాషని, యాసని. ఎలాంటి హింస లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఇంత దూరం నడిపి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఒక్కరోజు కూడా కరెంటు పోకుండా పాలించిన వీరుడు. అంటే ఒకసారి కొందరు అంటుంటే ఈ మాట నేను విన్నానన్న, హమ్ జహా బైఠే వహీ ఢిల్లీ హే అంటే ఆయనని ఓ వ్యక్తి పిలిచి ఆ ఢిల్లీకు హమ్ బాత్ కరేంగే అంటే హమ్ జహా బైఠే వహీ ఢిల్లీ హే అని ఈయన ఆ వ్యక్తితో చెప్పాడు. అంటే ఏంది, నేను ఎక్కడ కూర్చుంటే అదే ఢిల్లీ, నువ్వు వచ్చి ఈయనే మాట్లాడని చెప్పాడు అనమాట. సో అంటే వీళ్ళకంటే టాల్ లీడర్స్ లేరా అంటే చాలామంది ఉన్నారు. లైక్ పివి నరసింహారావు, టంగుటూరి గారు. కాకపోతే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి నేను ఈ ముగ్గురిని తీసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,